హాయ్ అస్సలాముఅలైకుం నమస్తే అండి. ఇవాళ ఏంటంటే మామిడికాయ పులిహోర స్పెషల్ అండి. 3 మామిడికాయలు తీసుకొచ్చానండి. 3 మామిడికాయలు ఇలా తురుముకున్నాను నేను. చూడండి ఎంత బాగుందో. మామిడికాయ పులిహోర చాలామందికి ఇష్టంగా ఉంటుంది కదండి. మామిడికాయ సీజన్లో పులిహోర అంటే ఇంకా చాలా ఇష్టం ఉండిద్ది. ఒక కడాయి పెట్టుకున్నానండి. అందులో పచ్చిమిరపకాయలు 4 వేసాను. కాజు కొంచెం వేసుకున్నానండి. అన్నీ కాజు కొంచెం రెడ్ అయిన తర్వాత పల్లీలు, ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, కరివేపాకు మొత్తం వేసేసుకున్నా. అందులోనే పసుపు, మళ్ళీ ఉప్పు కూడా వేసేసుకున్నానండి. అందులోనే కొంచెం ఫ్రై చేసుకొని మొత్తం అందులో మెల్లిగా తీసేసుకున్నానండి. ఆయిల్ ఎక్కువ అవుతుందండి మళ్ళీ పులిహోరలో, అందుకని తీసేసుకున్నాను నేను. మళ్ళీ వేడి వేడి అన్నంలో ఈ తురుముకున్న మామిడికాయ తురుము ఇందులో కలిపేసుకున్నాను నేను. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఈ పోపు దినుసులు ఇవన్నీ అందులో వేసేసుకొని కలిపేసుకున్నాను. కలిపేసిన తర్వాత ఎంత ఎమ్మీగా ఉండిద్దండి. మొత్తం ఇలా నీట్ చేసుకొని వేసుకోండి. ఎప్పుడు ఏది వేస్ట్ చేయకండి, పొదుపుగా వాడుకోండి. మొత్తం ఇలాగా కలుపుకోండి బాగా. కొంచెం నేను వేడి ఆయిల్ కొంచెం వేసుకున్నానండి. ఇంకా బాండీలో కొంచెం ఆయిల్ ఉంటే అది కూడా కలిపి వేసేసుకున్నాను. చాలా బాగుంటుందండి మామిడికాయ పులిహోర. నిజంగా చాలా ఎమ్మి టేస్ట్. మా ఇంట్లో మా పిల్లలకి అందరికీ చాలా ఇష్టం అండి. ఇది కొంచెం ఇలాగ 2 అవర్స్ దీన్ని కలపకుండా పెట్టేస్తేనండి నోట్లో వేసుకుంటే అసలు ఎంత బాగుందండి. నిజంగా నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.